అందరు చెప్పండి. ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి. ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి. సహాయం చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. ఏం నక్కలు అంటే అండి ఇవి? గుంట నక్క. కొత్త మాట, గుంట నక్క. నక్కల కథ తెలుసా అండి? నక్కలు చాలా నక్కల స్టోరీ ఒకటి తెలుసా అండి? ఏదైనా చిన్నప్పుడు నేను 3వ తరగతి చదివేటప్పుడు తెలుగు వాచకంలో ఉన్నది. నక్కలు బయలుదేరినాయంట. దేనికి? ద్రాక్ష పండ్ల కోసం. నక్కకు ద్రాక్ష తోటలకు ఏం సంబంధమో తెలియదు, కానీ దానికి భలే ఇష్టం అంట. ఏది? ద్రాక్ష పళ్ళు అంటే. అయితే పాపం పోయిందంట నక్క ద్రాక్ష తోటకు. గెలలు కిందికి వంగినాయి, ఇదేం ఎగురుతూ ఉంది. ఎంత ఎగిరినా ఆ ద్రాక్ష గెలను పట్టుకోలేకపోయిందంట. ఏది? నక్క. పోయేటప్పుడు అనుకుందంట, ఈ పండ్లు పుల్లగా ఉన్నాయి అనుకొని పోతుందంట. పట్టుకుందా? పట్టుకోలేదు. ద్రాక్ష పండ్లు పట్టుకోలే. పట్టుకోకుండా మళ్ళీ ఏమంటుంది? పుల్లగా ఉన్నాయి. చిన్నప్పుడు నక్క కథ అది. ఇంకా నక్కల కథ మనము నక్క బావ కథ కూడా వినొచ్చు మీరు. నక్క బావ కథ. కొంగ బావ ఏం చేశాడు? నక్క కొంగ ఇద్దరు ఫ్రెండ్స్ అంట. ఏమంట? నక్క ఇద్దరు బావ అనుకునే వాళ్ళంట. అయితే కొంగ బావ నక్క బావని ఏం చేసిందంట, మా ఇంటికి భోజనానికి రా అని పిలిచిందంట. పిలిస్తే పాపం నక్క మంచిగా భోజనం ఉంటుంది కదా, కొంగ బావ ఏదో చేశాడని చెప్పి కష్టపడి వచ్చింది నక్క బావ. వస్తే కొంగ బావ ఏం చేశాడంట, ఒక కూజాలో భోజనం పెట్టాడంట. దేంట్లో పెట్టాడంట? పాపం మూత పెట్టి తలకాయ పెట్టి ఏం తిప్పలు పడినా కొంగ బావ నక్క బావకు ఆ కూజాలోని దాని స్వీట్నెస్ దానికి దొరకలే. నన్ను ఇట్లా అవమానపరుస్తావా అని నక్కబాబు పోయేటప్పుడు అనుకుందంట, మా ఇంటికి బువ్వకు రావా అనిందంట. సరే నక్కబాబు పిలిచాడు కదండి, కొంగబాబు వచ్చాడంట. వస్తే కొంగబాబు ఏం చేసింది? నక్కబావను అవమానించింది. కానీ నక్కబాబు ఏం చేసిందంట, ఆ కొంగబాబుని పిలిచి ఒక ప్లేట్లో పాయసం పోసిందంట. దేంట్లో? పాపం కొంగకి ఎక్కడ దొరుకుతుంది ప్లేట్లో? నక్కకు మూతి పెట్టి 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 ఏం దొరకట్లేదంట. ఏది? పాయసం. అంటే దీనికి అవమానం ఇది. దీనికి చిన్నప్పుడు కథలు ఇవి. తెలుగు వాచకములో ఏదో నేను బుక్లో చదివింది కాదు, స్టడీ బుక్లో ఉన్న కథలు ఇవి, చిన్నప్పుడువి. నిజంగా నక్కల గురించి మనం వింటాం, కానీ నక్క మనం చూడలేదు. బైబిల్ నక్కలు చాలా ఉన్నాయి. మనం బట్టి నక్కల గురించి ఎప్పుడైనా చూద్దాంలేండి. ఈరోజు గుంట నక్కలు మాత్రం నేర్చుకుందాం. ఏం నక్కలు? మానవ జీవితం అంటే ద్రాక్ష తోట. ఏంటి అంట? బైబిల్లో మాట యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఇజ్రాయేలు జనాంగము నాకు ఇష్టమైన ద్రాక్షవనము అంటాడు. ఏమంటాడు? యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఆ మాట చదవండి. ఆ మాట టైం లేదు మనకు, కానీ ఈరోజు త్వరగా వదిలేయాలి మిమ్మల్ని. 5వ అధ్యాయము 7వ వచనం మధ్యలో ఇజ్రాయేలు వంశము 7వ వచనం అండి. వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్షతుడు. యూదా మనుషులు యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనం. ఇజ్రాయేల్ జనాంగం ఆయనకి ఇష్టమైన ద్రాక్ష తోట. అంటే దేవుని ఇప్పుడు ఇదొక ద్రాక్ష తోట. బేతనియా అనే పలకండి, బేతనియా అనే ద్రాక్ష తోట. ఇన్ని చెట్లు ఉన్నాయి ఇక్కడ. అబ్బో, ఒక 300 చెట్లు ఉన్నాయి. 300 చెట్లకు ఎంత పంట వస్తుంది? ఎంత పంట వస్తుందో. అయితే ఈ మంచి ద్రాక్ష తోట ఏమైంది? ఇప్పుడు పూత పట్టింది. ఏం పట్టింది? పూత పట్టే సమయానికి తోటలోకి ఏమొచ్చినాయంట? నక్కలు వచ్చాయి. ఇంకా గుంట నక్కలు వచ్చాయి. నక్క అంటే ఏంది? గుంట నక్క. ఇంగ్లీష్లో గుంట నక్క అని ఇంగ్లీష్లో వేరుగా ఉంది. స్మాల్ ఫాక్స్ అంటే ఏమంట? స్మాల్ ఫాక్స్ అంటే చికెన్ ఫాక్స్ కాదు, దాన్ని కూడా స్మాల్ ఫాక్స్ అంటారు. ఆ ఫాక్స్ కాదు, ఇది ఫాక్స్. కొందరు ఇంటి పేర్లు నక్క ఉంటుంది. తెలుసా మీకు? ఇంటి పేరు నక్క ఉన్న లేరా? వరంగల్ ఉన్నప్పుడు సంగ పెద్ద ఉండేవాడు, ఆయన పేరు నక్క యేసుదాస్. ఏం పేరు? ఇంటి పేర్లంతా వాళ్ళ ఇంట్లో అందరికీ నక్క నక్క నక్క. ఇది ఏందిరా నక్క? ఇంగ్లీష్ వాళ్ళు కూడా పెట్టుకుంటారు. ఏం పేరు బ్రదర్? నా పేరు ఫాక్స్ అంటారు. ఏమంటారు? ఫాక్స్ ద్వారా పేరున్నారా? సైలస్ ఫాక్స్ పేరు లేదు ఎప్పుడు. సైలస్ ఫాక్స్ విన్నారా? బ్రదర్ అండ్ ఫెలోషిప్ ఫౌండర్ ఆయన సైలస్ ఫాక్స్. ఫాక్స్ అంటే వాళ్ళ ఇంటి పేరు నక్క. మనమేమో నక్క అంటే తక్కువ చూస్తాం, కానీ అమెరికా వాళ్ళు నక్క ఇంటి పేరే నక్కోళ్ళు. మీసాలు వాళ్ళు ఉంటారు, నూనె వాళ్ళు ఉంటారు. తెలుసా మీకు? తెలుసా? ఏసుపోగోళ్ళు ఉంటారు, జన్నోళ్ళు ఉంటారు. అబ్బో, వరంగల్ అంతా జన్నోళ్ళు ఎక్కువ. అయితే ఇక్కడ నక్కలు. ఏం నక్కలు అంటే మీరు అనుకున్నారు అబ్రాహ్మణ నా గురించే చెప్తాడు అనుకున్నారు మీరు.
మీరెవరు ఇక్కడ నక్కలు కాదండోయ్. నక్కలు అంటే ఏం చెప్తాను ఇప్పుడు. అయితే మనిషి జీవితంలో నక్కలు వస్తాయి. చెప్పండి ఏమొస్తాయి? మీరెవరు? ముందేమి ద్రాక్ష తోటలు. ఎవరు మీరు? ద్రాక్ష. ఈ ద్రాక్ష తోటలు ఏంటివి? దేవునికి ఇష్టమైన వనం. ఏంటిది? బేతని అనే దేవునికి ఇష్టమైన ద్రాక్ష వనం. ఈ వనంలోకి ఏమొస్తాయి? నక్కలు వస్తాయి. ఈ ద్రాక్ష తోట ఏమంట? పూత పట్టిందంట. చెప్పండి ఏం పట్టింది? పూత పట్టింది, బాగా పూత పట్టింది. అయితే పూత పట్టే సమయానికి వస్తాయి, వచ్చి తోటంతా పాడు చేస్తాయి. చిన్నప్పుడు పాట వినడం, తాను చెడిన కోతి వనమంతా చెడగొడుతుందంట. అంటే ఒక కోతి వచ్చిందనుకో, అది ఒకటి వచ్చి పోదు, తోటంతా ఏం చేస్తుందంట? పాడు చేసిపోతుందంట. అట్లా నక్కలు వచ్చి చాలా పాడు చేస్తాయి సంఘాలు. ఇప్పుడు హెబ్రోన్లోకి వచ్చేసినాయి నక్కలో. రాలేదా? ఏమండి ఒప్పుకోండి, రాలేదా? భక్సింగ్ గారి నెలలో మహిమ ఉందా? ఆ కాన్వికేషన్లు ఉన్నాయా? ఆ సువార్త దండయాత్రలు ఉన్నాయా? ఆ సహోదరుల సువార్త, ఇంటింటి సువార్తలు ఉన్నాయా? భక్సింగ్ గారు ఎంత దైవికమైన మనిషి అంటే, ఒక చిన్న పోస్ట్ కార్డ్ రాసి బ్రదర్ బాత్రూమ్ డెడికేషన్ చేయాలంటే భక్సింగ్ గారు వచ్చేవాడంట. ఏంది అది డెడికేషను? మందిరం డెడికేషన్ కాదు, చిన్న బాత్రూమ్ కట్టుకున్నాం బ్రదర్, ప్రార్థనకు ప్రతిష్ట చేసేకి రాని ఊరికే అనామక పాస్టర్ వచ్చి రాస్తే కూడా ఆ పాస్టర్ గారు కార్డుకి వాల్యూ ఇచ్చి వ్యాన్ వేసుకొని వచ్చేవాడంట. వ్యాన్ ఉండే 50 మంది వచ్చి వాళ్ళందరూ కానుకలు ఇచ్చి పోయేవాళ్ళంట. భక్సింగ్ గారి దినాలు ఇదాలు కార్డు కాదు కదా, 10 మంది సంఘ పెద్దలను పోతే తీసుకొని పోయి అడిగితే కూడా మనల్ని లెక్క చేసేవాళ్ళు లేని కాలం వచ్చేసింది. కాళ్ళు పట్టుకుంటామని కూడా దయ చూపించట్లే, మీకు తెలుసో లేదు. కాళ్ళు పట్టుకుంటామని ఏడ్చి అడిగితే కూడా దయ చూపించని కాలం వచ్చేసింది. కారణం ఏంటి? నక్కలు వచ్చేసినాయి. ఏమొచ్చేసినాయి? నక్కలు వచ్చేసి సంఘాలలోకి నక్కలు వచ్చి. నక్కలు అంటే మీరు అనుకోవచ్చు ఆయనేమో నక్క, ఈయనేమో నక్క. నక్క అంటే ఏందో వాక్యంలో నేర్చుకుందాం. బైబిల్లో ఒక్కొక్కరి జీవితంలో ఒక నక్క వచ్చింది. ఎంత నష్టం చేసిందో ఆ నక్క మాటల్లో చెప్పలేం. మొదటిగా అబ్రాము జీవితంలోకి నక్క వచ్చింది. ఎవరొచ్చే? అబ్రాము కూడా ఒక ద్రాక్ష తోట. అబ్రాము జీవితంలోకి ఏమొచ్చింది? నక్క. చదవండి ఆదికాండము 12వ అధ్యాయం. ఈరోజు మీ ఇంట్లో కూడా నక్కలు ఉంటాయి. ఎలా కొట్టుకుంటారో ఉంచుకుంటారో మీ ఇష్టం. చదవండి ఆదికాండం 12వ అధ్యాయం చదవండి. నక్క పేరు చదవండి. 10వ వచనం చదవండి. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. ఇతను దైవజనుడు కదండి, భక్తుడు కదా. అబ్రామ్ అంటే ఏంది? నేను కదా, ఆ పేరు అబ్రామే. మన మందిలో ఒక అబ్రామ్ అని ఉన్నాడు. అంటే అబ్రామ్ పేరు పెట్టుకున్నంత మాత్రాన భక్తులు అనుకునేకండి. నా పేరు అబ్రామ్, పేరే అబ్రామ్. ఆ లక్షణాలు ఏమి నా దగ్గర కూడా ఏమి లేవులేండి. అబ్రామ్ పేరు పెట్టుకుంటే కాదు, అబ్రామ్ గొప్ప భక్తుడు. ఆయన దేవుడు దిగివచ్చి ఆయనతో మాట్లాడేవాడు. ఎన్నో 10 సార్లు దేవుడు అబ్రామ్ దగ్గరికి దిగొచ్చి మాట్లాడాడు. 10 సార్లు. అన్నిసార్లు ప్రత్యక్షమై మాట్లాడితే అంత భక్తుడు. ఆ దేశంలో కరువు వచ్చిందంట. ఏమొచ్చిందంట? బైబిల్లో 7 కరువులు ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం. కరువుల వర్తమానం ఉంది. ఒకసారి ఇప్పుడు చెప్తాను. బైబిల్లో అబ్రాహాం జీవితంలో వచ్చిన మొదటి కరువు అది. బైబిల్లోని మొదటి కరువు వస్తేనే ఈ మనుషుడు ఏం చేశాడు? కరువు వస్తే ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. ఏం చేసుకోవాలమ్మా? మీకు కూడా కరువులు రావా? ఏమంటే కరోనా టైంలో కరువు రాలే? ఉప్పు లేదు, పప్పు లేదు, చింతపండు లేదు. నిన్న ఒకరింటికి పోయినాం. ఏమైందంటే డిసెంబర్లో హార్ట్ స్ట్రోక్ వచ్చిందంట. పెద్ద స్ట్రోక్ వచ్చి 2 స్టంట్లు వేశారంట. డిసెంబర్లో బతికి బయటపడితేనే ఫిబ్రవరిలో యాక్సిడెంట్ అయిందంట. మేజర్ యాక్సిడెంట్, కాలు ఇరిగిపోయింది. 4 నెలలు బడిలో ఉన్నట. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ బతుకు జీవుడా అని బతికినాడు. ఏప్రిల్లో బతికితేనే మేలో కరోనా వచ్చిందంట. మనం మాట్లాడడానికి ఏమీ లేదు ఇంకా. కాబట్టి మనం ఏదో బాగున్నాము అనుకోవడానికి వీలు. ఎప్పుడు ఏ పరిస్థితి వస్తుందో మనకు తెలియదు. అబ్రాహాం జీవితంలో కరువు వచ్చింది. కరువు వస్తేనే మనుషుడు ఏం చేయాలా? దేవుని దగ్గర కనిపెట్టుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకోకుండా ఇంకొకరి జీవితంలో కరువు వచ్చింది. ఎవరి జీవితంలో చెప్పండి చూద్దాం. నయోమి జీవితంలో కూడా ఇజ్రాయెల్ దేశంలో కరువు వస్తే అక్క ఏం చేసింది? చప్పగా ఎక్కడ పోయింది? మోయాబుకి వెళ్ళిపోయింది. మోయాబు పోయి జీరో అయిపోయింది. మోయాబుకి వెళ్ళి ఏమైందమ్మా? జీరో అయింది. అబ్రాహాం గారు కూడా కరువు వస్తేనే ఏం చేశాడు? ఐగుప్తుకు దిగి వెళ్ళాడంట. ఇజ్రాయెల్ దేశం అనేది హైలో ఉంటుంది, ఐగుప్తు అనేది డౌన్లో ఉంటుంది. ఆ అప్పు నుంచి డౌన్కి వచ్చాడు. అక్కడికి వస్తానే ఆ దేశంలో ఉన్నాడు కదా.
ఉన్నందుకు ఏమైందంటే ఆడ అందమైన అమ్మాయిలు పనివాళ్ళు దొరికేవాళ్ళంట. హాగర్ ఎవరో షాపింగ్ పోయింది. మీరు కూడా ఆడవాళ్ళు షాపింగ్ పోతారు కదా, పోతారు లేదండి? షాపింగ్ పోతే ఒక అమ్మాయి, చక్కటి అమ్మాయిని సంతలు అమ్ముతారు. చాలా బాగుంది అమ్మాయి, ఈజిప్షియన్. పోతాను అమ్మాయిని ఏం చేస్తుంటే వెల ఇచ్చి కొనుక్కుంది. వెల ఇచ్చి ఆ పిల్ల చాలా మంచి పిల్ల, బాగా సేవలు చేసేది. ఎవరికి? శారమ్మ గారికి. ఏమేమి చేసిందో మనకి సేవలు బాగా చేస్తుంది. ఈ అబ్రాం గారికి ఏం పిల్లలు పుట్టట్లే. పిల్లలు పుట్టకపోయేసరికి ఉండంగా ఏమైంది, శారా చిన్న గులికేసింది. గులికే అంటే ఏమంటారు, మందు డోస్ వేసింది. పారాసిటమాల్ వేసింది, చిన్న పారాసిట్. ఏమండి అంటే ఏం చెప్పన్నాడు. నాకు ఎట్లా పిల్లలు పుట్టట్లే కదండి. చూడు ఎంత మంచిది పిల్ల. ఎవరు? హాగర్. ఎంత మంచి, చూడండి ఎంత చక్కగా ఉంది. ఏమనుకోద్దండి. నేనేమనుకోలేండి, ఆమెతో బోండి అనింది. ఈయన అయ్యగారు మగబుద్ధి. ఏం బుద్ధి? మగబుద్ధి. ఏమనలే. ఇప్పుడు మన యాకోబు గారు కూడా మగబుద్ధి ఉంది, ఉందా లేదా? లేయా చెప్తానే జిల్పాతో పోయిండు, రాయలు చెప్తానే బిల్హాతో పోయిండు. కాబట్టి ఈ బుద్ధి అనేది దాగి ఉంటుంది అనమాట, బయటపడదు. జాగ్రత్త అండోయ్. బైబిల్లో ఒక్కొక్కరు ఉతికి పెట్టినాడు దేవుడు. ఇజ్రాయేలీలు మీరు తర్వాత చదువుకోండి, ఇప్పుడు నేను మాట్లాడను. అబ్రాహ్మణ మమ్మల్ని టార్గెట్ చేశాను అనుకుంటారు. మళ్ళీ అబ్రాహం గారు ఏం చేశారు, శుభ్రంగా ఆగర్తో కాపురం చేశాడు. కాపురం చేస్తానే ఒక చక్కనోడు వచ్చిండు, ఇష్మాయిల్. ఏం పేరు? వచ్చి మీరు నమ్మరు చెప్తే, ఈరోజు క్రీస్తు శకం 4వ శతాబ్దంలో ఈ ఇష్మాయిల్ చేతిలోకి వెళ్ళిపోయింది యెరూషలేం. నేటికి యెరూషలేం ఎవరి చేతిలో ఉంది? 1600 ఏండ్లుగా యెరూషలేం అనే మహానగరాన్ని, దేవుని పట్టణాన్ని మహమ్మదుని పరిపాలిస్తున్నారు. మీకు ఎంతమంది గుర్తుందో? 2001 సంవత్సరం సెప్టెంబర్ 11 గుర్తుందా? మీరు మర్చిపోయారు అప్పుడే. WTC టవర్స్ కూల్చేసింది ఎవరు? ఒక ఇష్మాయిలీయుడు, ఇజ్రాయేల్. ఇప్పుడు సద్దాం హుస్సేన్ ఎవరు? అతను ఇష్మాయిలీయుడు. బిన్ లాడెన్ వాడెవడు? ఇష్మాయిలీయుడు. అబూ సలేం ఎవడు? వాడు ఇష్మాయిల్. కసబ్ ఎవరు? అతను ఇష్మాయిలీయుడు. ఇష్మాయిలీయులు నేటికి మీకు తెలుసు లేదో, ఆ మధ్యలో నవంబర్ నెలలో బాంబేలో అటాక్ జరిగింది, తెలుసా మీకు? ఆ డేట్ నాకు ఇయర్ గుర్తులేదు. 2013 అనుకుంటా. 2013 12 యూదులు మన దేశంలో కొంతమంది ఉన్నారు. యూదులు ఇప్పటికీ కేరళలో కొంతమంది ఉన్నారు, మన కేరళలో ఉన్నారు, బాంబేలో కొంతమంది ఉన్నారు, ఢిల్లీలో కొంతమంది యూదులు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో వచ్చే సెటిల్ అయిపోయారు. ఆ యూదులందరూ కలిసి, బాంబేలో ఉన్న యూదులందరూ ఒక తాజ్ హోటల్లో వాళ్ళకు మనకు ఆదివారం ఎట్లా ఆరాధనో శనివారం ఆరాధన చేసుకుంటారు. ఎవరు? యూదులు. ఆ తాజ్ హోటల్లో వాళ్ళు ఇప్పటికీ మందిరము, ఒక అండర్ గ్రౌండ్ అంటే మంచి ప్యాలెస్ లాగా ఉంటుంది అది. ఆ ప్యాలెస్లో వాళ్ళు ఆరాధన చేసుకుంటారు, యెహోవా దేవుని ఆరాధిస్తారు శనివారం. అది ఇరాక్లో ఉన్న మొహమ్మదన్స్ తెలిసింది. బాంబేలో పలానా తాజ్ హోటల్లో యూదులు ఉన్నారు, వాళ్ళు ప్రతి శనివారం ఆరాధనకు చేరుతారని వచ్చినాడు. ఎంతమంది యూదు, మోర్ దాన్ 60 మంది యూదులను చంపేశాడు. వాస్తవం ఇది. నేటికి యూదులకు పరమశత్రువు ఎవరు? ఇష్మాయిలుడు. మీరు యూదుడు దొరికాడంటే మొహమ్మద్ పట్టుకుని గొంతు నిర్దాక్షణ గొంతు కోసేస్తారు వాళ్ళు. నేటికి మీకు తెలుసో లేదో, మేము చెప్పొద్దు కానీ ప్రభు నన్ను క్షమించవచ్చు, అన్నీ క్షమించకుండా చెప్తాను, ఏమనుకోదండి. మీకు తెలుసో లేదో, పేరు చెప్పను, అది ఆ వెబ్సైట్ పేరు చెప్పను. యూదుల్ని తలలు నరికినటువంటి ఒక వెబ్సైట్ ఉంది. మీరు ఓపెన్ చేయకండి, భయపడిపోతారు, చూస్తే గుండె ఆగిపోతుంది. యూదులందరూ తీసుకుపోయి సముద్ర తీరంలో, అరేబియా సముద్రం దగ్గర వరుస పెట్టి మోకరింపజేస్తారు, కస గొంతులు కోసేస్తారు. వీళ్ళకి ఏమైనా కీడు చేశారా? లేదు. వాళ్ళ పాపం వాళ్ళు శనివారం పూట ఆరాధన చేసుకుంటారు. ముస్లిమ్స్ ఏ ఆరాధన చేస్తారు? శుక్రవారం ఆరాధన. యూదులు శనివారం, క్రైస్తవులు ఆదివారం. క్రైస్తవుల జోలికి రారు మొహమ్మదన్స్. వాళ్ళ శత్రువులు ఎవరు? యూదులకి పక్కలో బల్లెము, పక్కలో శత్రువు, కంట్లో ముండ్లు, పక్కలో బల్లెం ఎవరంటే ఇష్మాయేలీయుడు. నేటి కాదు, భూమి ఉన్నంత కాలము యూదునికి శత్రువు ఎవరు? ఇష్మాయేలీయుడు. ఎవరు తెచ్చిపెట్టారు ఈ శత్రువుని? త్వరగా చెప్పండి. శారక. అందరు శారలే, జాగ్రత్త. దీని తప్పు సగం 50-50. అబ్రాహాం కూడా 50%. ఎందుకంటే అబ్రాహాం కరువు వస్తే ఎక్కడ పోయిండు? ఐగుప్తుకు పోయిండు. ఐగుప్తులో వాళ్ళంతా అన్యులోళ్ళు, ఆమె నరాల్లో వాళ్ళ ఈజిప్షియనిజం ఉంటుంది. కాబట్టి ఆ ఈజిప్షియన్కి ఆ స్వభావం అంటే ఆఫ్ ఈజిప్షియన్. కాబట్టి ఆ బ్లడ్ డేంజరస్ బ్లడ్.
ఈ దినానికి ఆ ఆ మొహమ్మడన్స్ నేటికి క్రైస్తవుల్ని చంపుతూనే ఉన్నారు. ఇప్పటికీ వారు మీరు పొరపాటున యెరూషలేంకి వెళ్ళినప్పుడు మీరు మళ్ళీ సీనాయి పర్వతం ఉంది, హోరే పర్వతం, అక్కడ చూడాలంటే మళ్ళీ వేరే ఫ్లైట్ ఎక్కాలన్నమాట. వేరే వీసా తీసుకోవాలి, వేరే పాస్పోర్ట్ తీసుకోవాలి. మీరు ఫ్లైట్ ఎక్కుతానే మీ లగేజ్ అంతా ఎత్తుతారంట వాళ్ళు. ఎవరు? ఆ ఇరాక్ ఎయిర్పోర్ట్లో. ఇరాక్ ఎయిర్పోర్ట్లో ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన ఏ వస్తువు ఉన్నా, బైబిల్కి సంబంధించిన ఏ వస్తువు ఉన్నా నిర్దాక్షిణ్యంగా తీసి చెత్తబుట్లో పడేస్తారంట. అవన్నీ తీసుకెళ్ళి పడేస్తారంట. మనకు తెలిసి మన ఇజ్రాయెల్ టూర్కి వెళ్ళిన వాళ్ళు యెరూషలేంకి వెళ్ళి ఫస్ట్ అన్ని వాళ్ళ దీపస్తంభము ఇంకా ఎన్నెన్నో అన్ని వస్తువులు కొనుక్కున్నారంట. అన్ని ప్యాక్ చేస్తే ఇదేం అడిగారంట ప్యాకింగ్ అంటే. యెరూషలేం టూర్కి వెళ్ళామంటే నిర్దాక్షిణ్యంగా ఓపెన్ చేసి అన్నీ తీసి చెత్తబుట్లో పడేపించి వట్టి బ్యాగ్ ఇచ్చారంట. ఇజ్రాయేల్కి సంబంధించిన నూలు పోగు కూడా వాళ్ళు అరబ్ కంట్రీస్లో వాళ్ళు ఎంటరు కానివ్వరు నేటికి. యూదుడు మీకు ఒక విషయం తెలిసలేదో, యెరూషలేంకి వెళ్ళినటువంటి వీసా స్టాంపింగ్ పడిందంటే మీ పాస్పోర్ట్ మీద అరబ్ కంట్రీస్లోకి పర్మిషన్ ఉండదు నేటికి. మీ ఆ పాస్పోర్ట్ చెక్ చేస్తారు. పాస్పోర్ట్లో కనుక మీరు యెరూషలేంను ఒక్కసారి విజిట్ చేసినట్లు కనుక మీ పాస్పోర్ట్లో ఎందుకంటే పాస్పోర్ట్లో స్టాంపింగ్ పడుతుంది. స్టాంపింగ్ పడిందో ఈ అరబ్ కంట్రీస్లో ఏ దేశానికి మీ పర్మిషన్ ఉండదు. ఇప్పటికీ డెడ్ అగెన్స్ట్ వాళ్ళు. కాబట్టి ఈ నక్కలను తీసుకొచ్చింది ఎవరు? నేటికి యూదులకు కొరువు పెట్టింది ఎవరు చెప్పండి? షారక్క బట్టి షారక్కని అనకండి. 50-50 నక్కని తీసుకొచ్చారు. ఆ నక్కలు ఇంకా సావలే, ద్రాక్ష తోటలోకి వచ్చినాయి, శుభ్రంగా పిల్లల్ని పెట్టుకుంటూ తరతరాలకు శత్రుత్వం ఇచ్చేసిపోయినాయి. మీరు కూడా దేవుని దగ్గర విచారణ చేయకుండా, ప్రభు అనుమతి లేకుండా ఇష్టానుసారంగా మీ ఇష్టానుసారంగా మీరు కార్యకలాపాలు చేసుకోండి, నక్కలు తెచ్చుకుంటారు. ఆ నక్కలు మీ జిందగీలో నుంచి పోనుగాక పో. ఒక నక్క అయిపోయింది, రెండో నక్కకి వెళ్దామా? లోతు జీవితంలోకి నక్క వచ్చింది. చదవండి లోతు ఆదికాండము 19వ అధ్యాయం చదవండి 20 వచనం చదవండి. 18-19 చదువు. 18 లోతు ప్రభు అలాగు కాదు, ఇదిగో నీ కటాక్షం నా మీదకి వచ్చినది, నా ప్రాణం రక్షించు, నీవు నా ఎట్లా చూపి పర్వతం తప్పించుకొని నేను ఆ పర్వతం తప్పించుకొని పోలేను, ఇక నాకు సంభవించి చచ్చిపోదునేమో. ఇదిగో పారిపోటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనేము, అది చిన్నది కదా, నేను బ్రతుకుదునని చెప్పాను. ఇంగ్లీష్లో చిన్నది అని దగ్గర ఏమనుంది? స్మాల్. పరమగీతం 2వ అధ్యాయం 17వ వచనంలో ఏముంది? ఏం నక్కది? స్మాల్ ఫాక్స్. చెప్పండి, ఏం ఫాక్స్? చిన్న నక్క. లోతు జీవితంలోకి చిన్న నక్క వచ్చింది. ఏ నక్క? దేవుడు చెప్పాడు, లోతు నేను సొదొమ గొమొర్రాను దాని చుట్టుపక్కల ఇంగ్లీష్లో బాగుంది, ఆ చుట్టుపక్కల పట్టణంలన్నిటంట భస్మం చేయబోతున్నాను, నువ్వు ఈ ఊరు నుంచి పారిపోన్నాడు. పారిపోంటే ఆయన తడవు చేశాడంట. చెప్పండి, కొంచెం ఆలస్యం మనం కూడా కొన్నిసార్లు బండి ఎక్కింటాము, సిస్టర్ ఏమో రాదు, సిస్టర్ ఏం చేస్తుంది? అది సర్దుకుంటుంది, ఇది సర్దుకుంటా ఉంటుంది, లేట్ చేస్తుంది, అప్పుడు మనకు కోపం వస్తుంది. అట్లా అబ్రాహాము లోతు దేవుడు చెప్పిన తర్వాత కూడా కొంచెం లేట్ చేస్తే అతని మీద కనికరం చూపించాడు దేవుడు. దేవుని తెలీదా? దేవుని అనుమతి లేని అగ్ని సొదొమ గొమొర్రా మీదకి ఆయన పర్మిషన్ ఇచ్చినాకనే ఆయన సెకండ్ టైం ఆ కౌంట్ సెకండ్ అయిన తర్వాతనే అగ్ని కురుస్తుంది. ఈయనంటాడు దేవుడితో చెప్తున్నాడు, ప్రభా నువ్వు అగ్ని కురుస్తుంది అంటున్నావు. అయినా కూడా దేవుడు ఏం చేశాడు? లోతు బారిన రెండు చేతితో పట్టుకున్నాడు, ఒక దేవదూత. లోతు చేతిని ఒక చేతిని, లోతు బారిన ఒక చేతిని. లోతు కూతురుని 2 చేతులు, వాళ్ళిద్దరు కూతురుని 2 చేతులతో ఒక దేవదూత పట్టుకొని లాక్కొని పోతా ఉంటే దేవుడు చెప్తున్నాడు, లోతు అక్కడ చూస్తున్నవే ఆ పర్వతం మీదకి వెళ్ళిపో అన్నాడు. చెప్పండి, ఆ పర్వతం మీదకి వెళ్ళిపో, అక్కడికి అగ్ని కురిపించాను, నువ్వు బతుకుతావయ్యా, నీ భార్య నీ పిల్లలు బతుకుతారన్నాడు. అంటే ఈయనంటాడు స్వామి, ఏమంటాడు? అది దూరం ఉంది, అంత దూరం నేను పరిగెత్తిపోలేనేమో. అక్కడ చిన్నది ఉంది, చిన్న గ్రామం కూడా చెప్పారు. చిన్నది అంట, ఏమంట? చిన్న గ్రామం, దానిపై ఇంగ్లీష్లో సోయరు. ఏం పేరు? చిన్న గ్రామం ఉంది, అక్కడికి పోతా ప్రభు అన్నాడు. బైబిల్లో ఒక మాట ఉంది, కీర్తనల గ్రంథంలో చదవండి, 106వ కీర్తన అనుకుంటా. చూడండి, 106వ కీర్తన
చదవండి అమ్మా అందరు, చిన్న పెద్ద అక్క చెల్లి చదవండి. 1,00,00,000 రూపాయల వాక్యం ఇది. 106 కీర్తన 14-15 వచనం. 14-15. ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి, వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను. అమ్మ అందరు పలకండి, వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను అయినను. ఇది అక్కడ మీకు జాగ్రత్త చదవాలి. ఇది బైబిల్ వాక్యం. ఇది బైబిల్ అంతా ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. ఇప్పుడు ఏమిటంటే ఇక్కడ వారు కోరింది వాళ్ళకి ఇచ్చాడంట. అయితే వారి ప్రాణానికి ఏమి జరిగింది? అది ఒక మాట చెప్తున్నా. మనిషికి 2 ఉంటాయి, దేవుని కోరిక, మన కోరిక. చెప్పండి, దేవుని కోరిక, మన కోరిక. మనం ఏంటంటే దేవుని కోరినట్లే ఉంటాం. దేవా ఏమనుకోద్దు, అది చేసుకుంటా ప్రభా, అది కావాలా ప్రభా, అది కావాలా ప్రభా. నక్క, చిన్న నక్కని ఇన్వైట్ చేస్తా, ఆ నక్క మన ఇంట్లోకి వస్తుంది. దేవుని ప్రభా, బైబిల్లో ఇంతకుముందు ఒకసారి చెప్పాను, పార్షల్ సంపూర్ణ విధేయత, కొంచెం విధేయత, ఆలస్యంగా విధేయత, అవిధేయత. వాటిలో ఒకటి కొంచెం విధేయత. ఏమనుకో ప్రభా, నీ చిత్తమే కాని ప్రభా, కానీ ఏమనుకోద్దు ప్రభా, ఇది కూడా సాయం చేయ ప్రభా. నీ చిత్తమే జరుగును కాక ప్రభా, అయినా కూడా ప్రభా నాకు హైదరాబాద్ అబ్బాయి కావాలి ప్రభా. ఏమనుకోద్దు ప్రభా, నాకు ఏమన్నా చేయి ప్రభా, అట్లేం కాదు కానీ నాకు సాఫ్ట్వేరే కావాలి ప్రభా. అట్లా కాదు ప్రభా, ఏమనుకోద్దు, నాకు తెల్లగా 6.1 హైట్ ఉన్న అబ్బాయే కావాలి. ఒక అబ్బాయి పెళ్లి చేసిన, నేనే చేసిన. అబ్బాయి వేరే ట్రైబు, ఈయన అమ్మాయి వేరే ట్రైబు. ఇంకైతే అమ్మాయి 34 ఏళ్ళు వచ్చినాయి. ఎన్ని ఏళ్ళు వచ్చాయి? ఆ అమ్మాయికి 34 వచ్చినాయి. ఇంత ఎత్తు ఉంటుంది అమ్మాయి, నాకంటే హైట్ ఉంటుంది. ఇంకా అమ్మాయికి హైట్ దొరకట్లే. పాపం తప్పుతుందా, పాస్టర్లు కదా మా పని, అదే పని, పెండిళ్ళ పేరైలు కూడా. ఇంకా ఎత్తికి ఒక అబ్బాయిని గవర్నమెంట్ ఎంప్లాయర్ని పట్టుకొచ్చిన. కరెక్ట్గా అమ్మాయి హైటే ఉన్నాడు, 5'8" ఉన్నాడు. అమ్మాయి కూడా 5'7" ఉంది. 1 ఇంచ్ కొంచెం పెద్దగుడు. పెళ్ళైంది. పెళ్ళైన కాటి నుంచి ఈయన నాకంటే హైట్ తక్కువ ఉన్నాడు, ఈయన నాకంటే హైట్ తక్కువ. ఆయన షూ వేస్తే నేను బాగుంటాడు, లేకుంటే హైట్ సరిపో. మీరు నమ్మరు చెప్తే డైవర్స్ దాకా వెళ్ళింది. అది 1 ఇంచ్ తక్కువ ఉన్నాడు చెప్పేసి ఎబ్రోన్లో పెళ్ళయింది, మందిరంలో పెళ్ళయింది. 1 ఇంచ్ పెద్ద గొడవ అంటే మీరు నమ్మరు చెప్తే. పెద్ద పంచాయతీ, పెళ్లి చేసిన వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు. అందరం దిగిన తర్వాత వాళ్ళ ఆయన లేచాడు, అమ్మాయి నాన్న లేచి వాడిని వదిలిపెట్టేట్టుకుంటే అటించేటప్పుడు బాయిలో పడి చచ్చిపో, నా ఇంటికి రావద్దన్నాడు. ఒకటే మాట్లాడు, వాడిని వదిలిపెట్టేట్టుకుంటే నీకు పెళ్ళి అయింది ఎప్పుడు? 34 అయింది. ఇప్పుడు నేను వదిలేస్తాడు, మళ్ళీ మా ఇంటికి వస్తావు, నా ఇంటికి రావద్దు నువ్వు. ఏమన్నాడు? నా ఇంటికి వాడిని వదిలేస్తానంటాను, నా ఇంటికి అయితే రావద్దు, అటించాడు ఎట్లో పోయి చచ్చిపో, నా ఇంటికి రావద్దు. ఒకటే మాట అన్నాడు. మందిరంలో దెబ్బకు దయ్యం పోయింది, దెబ్బకు దయ్యమే పోయింది. శుభ్రంగా మళ్ళీ కాపురా. మీరు నంబర్ చెప్తే మన పోతే వరంగల్కి పోతే ఒక ఇల్లు కొనుక్కుంది, కారు కొనుక్కుంది, 2 చంకలో పిల్ల, చేతిలో పిల్ల ఉన్నాడు. హైట్ పోయింది. ఇప్పుడు హైట్ ప్రాబ్లము పోయింది. నిజంగా మనము తప్పుని ఎంకరేజ్ చేసినామో నెత్తికే కూర్చుంటుంది, తప్పుని ఎంకరేజ్ చేశామో నెత్తికే కూర్చుంటుంది. ఇక్కడ ఏం జరిగింది? వాళ్ళు కోరిన రేవుకు ఆయన వారిని నడిపించను, వారి ప్రాణములకు. నువ్వు జాగ్రత్త, నువ్వు దేవుణ్ణి అడిగేటప్పుడు ప్రభువా నా కోరిక ఏది వద్దు, నా ఇష్టం ఏది వద్దు, నా ఆలోచన ఏది వద్దు, నీ చిత్తం, నువ్వు ఎన్నిక చేసిందే నా జీవితం, నువ్వేమి డిజైన్ చేస్తే దానికి నేను అప్పగించుకుంటా. లోతు ఏం చేశాడు? స్వామి పర్వతానికి పొమ్మంటే అంత దూరం పోలేను, ఆ చిన్న ఊరుంది, ఆ ఊరికి పోతాడు. దేవుడు ఏమన్నాడు? మీ తర్వాత చదువుకోండి పో అన్నాడు. పోయినాడు, ఆడికి పోయినాడు. అక్కడ దారిలో భార్య ఉపశమం అయిపోయింది. 2 ఆడపిల్లలు పట్టుకున్నాడు. ఆ 2 పిల్లలతో తప్పు చేశాడు. తప్పు చేసి భయంకరమైన జనాంగం వచ్చింది. మోయాబీలు, అమాలేకీలు, అమ్మోనీయులు, మోయాబీలు. మోయాబు అంటే అర్థం తెలుసా మీకు? మీ నాయన ఎవరంట. ఏంది అర్థం? ఎవరికైనా చెప్పుకోవడానికి కూడా అవమానం. అటువంటి జనాంగానికి తండ్రి ఈయన కాదు, తల్లుల. కారణం ఏంటి? దేవుడు పర్వతాన్ని బొమ్మనంటే చెప్పండి, ఇలాంటి అక్రమం జరిగి ఉండేది కాదు. తాను కోరుకున్నావో ఇంకా నీ జీవితానికి నువ్వే బలి. ఏది కూడా మీరు కోరుకోకూడదు. ఇంకొక ఆయన పెద్ద ఆయన అబ్బో చదవండి, ఆయన జీవితంలో నక్క వచ్చింది. చెప్పండి అమ్మా, నక్క. చెప్పండి, ఏం నక్క అది? ఇంగ్లీష్ బైబిల్ బాగా చెప్పండి. గుంట నక్క. ఏం నక్క? చదవండి. న్యాయాధిపతుల గ్రంథం తీశారా? న్యాయాధిపతులు 13వ అధ్యాయం 14.
14వ అధ్యాయం భలే ఉంటుందండి వాక్యం. అందరు చదవండి, దొరికిపోతారు ఇప్పుడు మీరు అందరు. చదవండి అన్నా చెల్ల. 3వ వచనం అందరు, 3వ వచనం చదవండి. 3వ వచనం, వారు నీ స్వజనుల కుమార్తెలలోనే కానీ నా జనులలోనే కానీ స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీన్లలో నుండి కన్యకను తెచ్చుకుంటకు వెళ్ళుచున్నావా అని అతన్ని అడిగిరి. అందుకు సంసోన్, ఆమె నాకు ఇష్టమైనది అబ్బా, గనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాను. పైన 2వ వచనం కూడా చదవండి. అతడు తిరిగి వచ్చి తిమ్నాతుతో ఫిలిస్తీన్ల కుమార్తె ఒకతను తన తల్లిదండ్రులతో అన్నది. జాగ్రత్త అండి, మిమ్మల్ని ఈరోజు గంజి పెట్టి ఉతికి ఆరేయాల్సి వస్తుంది, ఏమనుకోద్దండి. సబ్జెక్ట్ అలాంటిది, ఏం చేద్దాం. అబ్రాహ్మణ్కి అప్పుడప్పుడు కోపం వస్తుంది అనుకుంటారు. ఇక్కడ ఒక ఆయన, ఆయన పేరు సంసోన్. ఏం పేరు? మన సండే క్లాసులో పాట ఉంది, సంసోన్ అంటే సంసోన్ అంటే ఎవడురా, భలే భలే వీరుడు. అబ్బో, మంచి సండే క్లాస్ పాట ఉంది. అయితే ఈ సంసోను బలవంతుడు. అబ్బో, సింహమును ఆయుధము లేకుండానే మేకపిల్లని చీల్చేట్లుగా చీల్చి ఆడబడేశాడు. అంత బలశూరుడు ఆయన. కొదమ సింహాన్ని చంపాడంటే మాటలు కాదు, ఎంత బలవంతుడో. అంత బలవంతునికి ఒక జీవితంలో ఒక నక్కను పెంచుకున్నాడు. ఆ నక్క పేరు ఏంటంటే ఇష్టం. వాళ్ళ అమ్మని అన్నారు, వద్దురా, మన దేశంలో ఇంతమంది ఇజ్రాయెల్ దేశపు అమ్మాయిలు ఉన్నారు, ఏ అమ్మాయి నీకు నచ్చదురా, ఏ అమ్మాయికి ఏం తక్కువ, వాళ్ళకి దేవుని భయం ఉంటుంది, వద్దురా అంటే ఏ అమ్మాయిని ఇష్టపడుతున్నాడంట? ఫిలిస్తీన్ల అమ్మాయిని. అలా నాన్న వద్దురా నాన్న అంటే ఒకటే మాట చెప్పాడు. ఏం చెప్పండి అమ్మ, ఏం చెప్పాడు చెప్పండి? ఆ చిన్నది నాకు ఇష్టమైనది, నేను అమ్మాయిని ఇష్టపడ్డా, ఆ అమ్మాయి నాకు ఇష్టం. ఆ అమ్మాయి ఏం చేసింది ఒక మాట చెప్పనా? పాపం ఈ మహాత్ముని ఉసురాము తగిలింది. తర్వాత ఏమైంది? ఆ అమ్మాయిని, వాళ్ళ నాన్నను, ఆ ఇంటి వారిని ఊర్లో ప్రజలు ఏం చేశారు? తగలబెట్టారు నిర్దాక్షిణ్యంగా. ఈ మనుషుడు ఆ అమ్మాయిని ఇష్టపడినందుకు ఆ అమ్మాయికి ఊరి వచ్చింది. జాగ్రత్త, నువ్వెవరిని ఇష్టపడతావో నీకు ఊరి కాదు, ముందు వాళ్ళకు ఊరి అవుతావు నువ్వు. నా మాటలు కాదు, బైబిల్ మాటలు. ఆ ఇండ్లంతటినీ ఆ పట్టణ ప్రజలు వచ్చి ఆ అమ్మాయిని, అతని తండ్రిని, అతని ఇంటి వారిని ఏం చేశారంట? తగలబెట్టారంట. ఇది ఎక్కడ అన్యాయం! నిజంగా బైబిల్లో కొన్ని సంగతులు వర్ణించలేండి. ఇప్పుడు సంసోను ఇష్టపడినందుకు ఆ అమ్మాయికి ఏమీ దొరకలేదు. కాబట్టి ఇతనికి నష్టమే, ఇతని జీవితం మీద మైలబడింది, ఆ అమ్మాయి జీవితము నాశనము అయిపోయింది. కాబట్టి నక్క వచ్చిందో నాశనం. నక్క చేసే పని ఏంటి? గుంటలు తవ్వుతుంది. ఏంజమ్మా, దాని పేరే గుంట నక్క. నక్క చేసే పని ఏంటి? గుంటలు తవ్వుతుంది. దేవుని సమయం వచ్చేదా నువ్వు కోరుకునే దాంట్లో కూడా నీ ఇష్టం ఉండకూడదు. నీ ఇష్టాలు దేవుని దగ్గర పని చెల్లవు. ఏం లేదు, నష్టపోతావు అంతే. నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండవలసిన జీవితంలోకి నువ్వు నిప్పులు తెచ్చుకుంటావు. 3వ నక్క అయిపోయింది. 4వ నక్క తీయండి, అంతే కదా. 4వ నక్క చదవండి. యెహోషువ జీవితంలో నక్క వచ్చింది. ఎవరి జీవితంలో? జాగ్రత్త తినండి, చదవాలి మాట. ఇప్పుడు యెహోషువ గ్రంథం అందరు చదవండి అన్న. 9వ అధ్యాయము 14వ వచనం. యెహోషువ గ్రంథము 9:14 స్టార్ట్. ఇశ్రాయేలు యెహోవా చేత సెలవు పొందకే వారు ఆహారములో కొంత పుచ్చుకొనగా యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతుకనిచ్చుటకు వారితో నిబంధన చేసెను. మరియు సమాజ ప్రధానులను వారితో ప్రమాణము చేసిరి. యెహోవా ఇశ్రాయేలీయులను యెహోవా చేత సెలవు పొందకయే. చిన్న కథ అండి ఇది. ఇశ్రాయేలీయులు మహాశూరులు, చాలా వాళ్ళ జీవితాల్లో ఎన్ని తప్పులున్నా, ఎన్ని నక్కలు వచ్చినా కూడా వాళ్ళు మరలా రివైవ్ అవుతారు, మళ్ళా రిన్యూ అవుతారు వాళ్ళు. మళ్ళీ యెహోషువ గొప్ప విజయం పొందాడు. యెరికోను జయించాడు, సీహోను జయించాడు, ఓగును జయించాడు. వరుస పెట్టి జయిస్తా అంటే ఈ యొక్క గిబియోనీయులకు భయం పట్టుకుందంట. అమ్మో, వీళ్ళు వచ్చేసారు ఇజ్రాయేలీలు, మనల్ని కూడా జయిస్తారు, మనల్ని తుడిచిపడేస్తారు, వీళ్ళు ఎట్లా చేయాలంటే అప్పుడు వాళ్ళ ఊరిలో పెద్ద మనుషులు కలిసి ఒక అండర్ గ్రౌండ్ మీటింగ్ పెట్టుకున్నారంట.
ఇశ్రాయేలుకి ఒక బలహీనత ఉందండి. మాట ఇస్తే వాళ్ళు తప్పరు. చెప్పండి, మాట ఇస్తే తప్పరు. మనం ఎట్లో గట్ల వాళ్ళ చేత మాట తీసుకుందాం అన్నట్టు. సరే అని చెప్పేసి ఒక మంచి పెద్ద మనుషులు, ఒక 4 పెద్ద మనుషులు ఏం చేశారంటే, బాగా ఎండిపోయిన రొట్టె ముక్కలు, చినిగిపోయిన బట్టలు, తెగిపోయిన చెప్పులు, పాతకాలం ఇప్పుడు కొన్ని వాటర్ బాటిల్ ఉంటారు. కొత్త వాటర్ బాటిల్ ఎట్లుంటుందో నిగనిగలాడుతుంది. ఇదే ఒక 6 నెలలు కంటిన్యూ వాడితే ఎట్లుంటుందన్న, నొక్కులు పోయి డొక్కులై నల్లగై మాసిపోయి మూత మాసిపోయి పిచ్చి పిచ్చిగా ఉంటుంది. అట్లా పాత సిద్ధలను తెచ్చుకున్నారంట. సిద్ధలు ద్రాక్షారసం సిద్ధలు, పాత ద్రాక్షారసం సిద్ధలు, పాత చెప్పులు, పాత వస్త్రములు, ఎండిపోయిన రొట్టె ముక్కలు తీసుకొని ఊర్లోకి వచ్చారు. ప్రజలు వాళ్ళు ఇజ్రాయేల్ చాలా వెరీ హోషియారు ఉంటారు అన్నమాట. ఎవరు వీళ్ళు అన్నారు అంటే, అయ్యా మమ్మల్ని ఏం చేయకన్నారు. పట్టుకొచ్చి ఎవరు మీరంటే, మేము చాలా దూరం నుంచి వచ్చామండి, పరదేశులమండి, యెహోషువ గారిని చూద్దామని వచ్చామండి అంటే, యెహోషువని చూస్తారా? పట్టుకొచ్చి కూర్చోబెట్టారు, వరుస కూర్చోబెట్టి యెహోషువ వచ్చాడు. పెద్దలు వచ్చారు. పెద్దలు వచ్చినాక ఎవరు మీరు అన్నారు. వీళ్ళు అబద్ధం చెప్పారు. అయ్యా మేము చాలా దూరం నుంచి వచ్చినాము, మేము వచ్చినప్పుడు మా బట్టలు కొత్తగా ఉండేటివి, మా చెప్పులు కొత్తవే, బుడ్డీలు కూడా ఫ్రెష్ బాటిల్సే, మా యొక్క రొట్టెలు కూడా మంచి రొట్టెలు. ఇప్పుడు ఏమైపోయినాయి? రొట్టెలు ఎండిపోయినాయి, చెప్పులు తెగిపోయినాయి, బట్టలు పాతగానాయి. మమ్మల్ని క్షమించయ్యా, మమ్మల్ని చంపద్దయ్యా, మమ్మల్ని బతకనయ్యా అన్నారు. అంటేనే వీళ్ళ ఒక మాట, ఆగండి చెప్పండి అందరూ, ఆగండి అని చెప్పి దేవుని దగ్గర విచారణ చేయాలన్నా వద్దా చెప్పండి. విచారణ చేయకుండానే ఇశ్రాయేలీల పెద్దలను యెహోషువయు వారితో నిబంధన చేశారంట. నిబంధన గుర్తు ఏంటంటే, వాళ్ళ రొట్టె ముక్క తీసుకొని కొంచెం తిన్నారు. మళ్ళీ ఎట్లా చేసినారు? యెహోవా నామమున నిబంధన చేశారు. చేసే నిబంధన కూడా ఏం నిబంధన? యెహోవా పేరిట నిబంధన చేశారు. చేసిన తర్వాత వాళ్ళు ఉంచిన తర్వాత వాళ్ళు చిన్నగా వాళ్ళ దగ్గర పెరుగుతూ వచ్చారు. ఒకరోజు తెలిసింది వీళ్ళు ఎవరో కాదు, పక్కూరోళ్ళని. అప్పుడు యెహోషువ, అరే మాట ఇచ్చేసామే, వీళ్ళని ఇప్పుడు చంపకూడదు. అప్పుడు వాళ్ళని పిలిపించారు. మీరు అబద్ధం అన్నారు. అవునండి అబద్ధం అని, మీరు చంపుతారని భయపడి. సరే యెహోషువ అన్నాడు, మీరు బావులలో నీళ్లు తోడాలా, పొయ్యికి కట్టెలు కొట్టాలా, మీ డ్యూటీ ఇది. బావులలో నీళ్లు అప్పుడు మోటార్లు లేవు కదా, కానీ నీళ్లు తోడే మనుషులు ఉండేవాళ్ళంట. తర్వాత కట్టెలు కొట్టే మిషన్ లేవు, కాబట్టి గడ్డలు తీసుకొని పొద్దున్న రేషన్ కాడి కట్టెలు కొట్టాల. ఈ 2 డ్యూటీలు అప్పగించాడు. కానీ తర్వాత ఈ గిబియోనీలు ఏమయ్యారంటే 2 అయ్యారంట. చదవండి ఏమయ్యారు, అక్కడ రాయబడింది. కండ్లలో ఒక మాట ఉంటుంది వీళ్ళ గురించి. వీరు కండ్లలో శూలములు, ఎవరైనా దొరికిన వాళ్ళు చెప్పండి, చదవడం. కండ్లలో శూలములు, ప్రక్కలో బల్లెములు. సరే ఆ మాట నాకు దొరకట్లేదు, తర్వాత చూద్దాం. నేను వాళ్ళు ఎప్పుడైనా హెల్ప్ చేసి చెప్తాను. మీరు ఎవరిని ఉండనిచ్చేదరో వారు మీకు ప్రక్కలో బల్లెములు, కంట్లో శూలములు అంటాడు ప్రభు. సరే దొరకట్లేదు, క్షమించండి, ఇది ఆన్లైన్ పోతుంది కనుక మనం జాగ్రత్త. ఓకే, ఇట్స్ ఆల్ రైట్, లీవ్ ఇట్. దొరికిందమ్మా. సరే, కాబట్టి వీళ్ళు ఇలా ఉంచుకున్న ఈ 2 జనాంగాలే, ఈ జనాంగం ఏమైంది? గిబియోనుల జనాంగం ఏమైంది చెప్పండి? కంట్లో ఉన్నిలేండి, లీవ్ ఇట్. కంట్లో ఏమైనాయంట? శూలములు, కంట్లో ముండ్లు, ప్రక్కలో బల్లెములు. యెహోషువ జీవితంలో ఒక మైలబడింది, ఒక మరకబడింది. ఆ మాట, యెహోవా యొద్ద సెలవు పొందకయే వారితో నిబంధన చేశారు. కానీ మన జీవితంలో కూడా మనం ఏది చెయ్యాలన్నా ముందు కొంచెం టైం తీసుకోవాలి, ప్రభు దగ్గర కనిపెట్టాలి. చిన్న సాక్ష్యం చెప్తా, చిన్న సాక్ష్యం. 1990 నేను సేవకు 93లోనే సేవకు వచ్చాను. 99 దాకా నాకు పెళ్లి కాలే, అంటే దాదాపు ఒక 6 ఏండ్లు ఎప్పుడో తర్బీదులో ఉన్నాను. తర్బీదులో ఉంటే నా పెళ్లి గురించి ఫిలిప్ గారి దగ్గర ఉన్న అమ్మాయిని ప్రపోజ్ చేశారు. జీటీ బెంజమిన్ అంకులే, జీటీ గారే ప్రపోజ్. అమ్మాయి అయితే ఈ అబ్బాయికి బాగుంటుంది, ప్రపోజ్ చేశాడు. జీటీ గారు చెప్పినాక ఫిలిప్ గారు ఒప్పుకోవాలి కదండి. మీ నంబర్ చెప్తే ప్రార్థన చేద్దామన్నాడు. ఏమని చెప్పండి 99వ సంవత్సరం ప్రార్థన చేసిండు, 2000 సంవత్సరం ప్రార్థన చేస్తాడు. నేను ముసలోని అయిపోతాను. 2001 ప్రార్థన చేసిండు, 2002 ప్రార్థన చేసిండు. నాకన్నా వెనకలు వచ్చిన సేవకులందరూ పెళ్ళిళ్ళు అయిపోయి 2 పిల్లలు ఎత్తుకొని వస్తాడు. అందరూ మనకు పెళ్ళి కాదో అంటారు. జుట్టు మొత్తం పోతుంది, ఎయిర్పోర్ట్ అయిపోయాడు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయిపోయాడు, ఇంకా ఈయనకి పెళ్ళి కాదో అంటారు.
2003 దాకా ఎన్నేళ్ళు ప్రార్థన చేసిండండి? పెళ్ళికి 5 ఏళ్ళు ప్రార్థన చేస్తారా? మనం ఏం చేస్తాం చెప్పండి? ఈ నెల అనుకొని నవంబర్ 1 పెళ్లి చేసుకుంటాం, ఈ నెల అనుకొని రేపు నెలలే పెళ్లి చేసుకుంటాం. ఫిలిప్ అంకుల్ నా పెళ్ళికి 5 ఏళ్ళు ప్రార్థన చేసినాక అప్పుడు సిగ్నల్ ఇచ్చాడు, ఓకే ఇది దేవుని చిత్తం. అప్పుడు నా పెళ్ళి ఎబ్రోన్లో అయింది. అంటే అంటే వాళ్ళకి భయం అన్నమాట. చెప్పండి, దైవ సేవకులకు ఏంటి భయం? ఏంటంటే ఎక్కడ తొందరపడి మాటిస్తే అది దేవుని చిత్తమో కాదా, తొందరపడి. ఎందుకంటే వారు కోరిన రేవు కానీ వారు నడిపించను, వారి ప్రాణములకు క్షీణత కలిగింది. ఈయన నాకు ఇష్టమైంది అన్నాడు, ఆమె చావు కోరినాడు. ఆయన భార్య మాటని అబ్రాహాము దేవుని దగ్గర ప్రార్థన చేసిండా అండి? యెహోవా అయితే సెలవు పుచ్చుకోకుండానే ఆగర్ని పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి మనం చేసే పెద్ద పొరపాటు ఏంటంటే మనం దేవునికి ఇష్టమైన ద్రాక్షవనం, దేవునికి ఇష్టమైన వనం, మనం ద్రాక్ష తోట వనం. ఇజ్రాయేలు దానికి ఇష్టమైన ద్రాక్ష తోట, యూదా ఆయనకి ఇష్టమైన వనం. ఈ వనము ద్రాక్ష తోటను పాడు చేయడానికి ఏమొచ్చినాయి? గుంట నక్కలు. చెప్పండి, మీరు చెప్పండి, అబ్రాహాము జీవితంలో ఏమొచ్చాయి? మీరు కొంచెం అదొక్కటన్నా గట్టి పలకండి అమ్మా. అబ్రాహాము జీవితంలోకి ఏమొచ్చినాయి? వీళ్ళొక్కరు పలుకుతారు, వీళ్ళెవరు పలకట్లేదు. మీ జీవితంలో గుంట నక్కలు లేవేమో. చెప్పండి, గుంట నక్కలు ఉన్న వాళ్ళందరూ చెప్పండి. అబ్రాహాము జీవితంలోకి ఏమొచ్చినాయి? లోతు జీవితంలోకి ఏమొచ్చినాయి? సంసోను జీవితంలోకి ఏమొచ్చినాయి? యెహోషువ జీవితంలో ఏమొచ్చినాయి? నీ జీవితంలోకి ఏమొచ్చినాయి? లేవా? రాణించుకుంటారు, చిన్నగా పెంచుకుంటారు గుంట నక్కలు. ఇంకొక పెద్ద ఆయన, అందరు ఒక మాట పలకండి, అందరు చెప్పండి, పెద్దోళ్ళు పెద్ద తప్పులు చేస్తారు. అవునా కాదా? అబ్రాహాము పెద్దోడా కాదా? యెహోషువ పెద్దోడా కాదా? సంసోను పెద్దోడా కాదా? లోతు పెద్దోడా కాదా? పెద్దోళ్ళు ఏం చేశారు? గుర్తుపెట్టుకోండి. మీరు అనుకోవచ్చు మేము ఆత్మీయులం. చిన్నప్పుడు కప్పకథ చెప్పాను కదా, ఇంతకోసారి మళ్ళీ చెప్పాను. మేము ఆత్మీయులం ఎబ్రోన్ అనుకొని పొట్ట పగులుతుంది మనకు. మన పొట్ట ఏమవుతుంది? పగిలిపోతుంది. కానీ మనం ఏమనుకుంటామంటే, నేను ఒక పెద్ద ఆయన చెప్పిన మాట ఇది, సీనియర్ బిలీవర్స్ సీనియర్ సిన్నర్స్ అంట. ఎందుకంటే భయం ఉండదు. కొత్తగా దేవుని నమ్ముకునే భయం ఉంటుంది, కొత్తగా రక్షణ పొందిన భయం ఉంటుంది, కొత్తగా బాప్తిజం తీసుకుని భయం ఉంటుంది. నువ్వు సీనియర్ అయ్యే కొద్ది 10 ఏళ్ళు నువ్వు రక్షించబడి నీకు భయం ఉండదు. నీకు దేవుడు అంటే భయం ఉండదు, సేవకుడు అంటే భయం ఉండదు, వాక్యం అంటే భయం ఉండదు, మందిరం అంటే భయం ఉండదు, సహవాసం అంటే భయం ఉండదు, ఏ భయం ఉండదు. దరిద్రపు గొట్టులైతారు. ఇది వాస్తవం. కొత్తగా నమ్ముకున్నాడికి ఎంత భయం ఉంటుంది. అమ్మో, మందిరం అన్న భయము, బైబిల్ భయము, సేవకుడన్న భయము, వాక్యం అన్న భయము, సమయం అన్న భయము. ఇది నమ్ముకుంటారు కదా సీనియర్స్, దరిద్రపు గొట్టులు. వాస్తవం చెప్తున్నా, ఇది భయమే లేదు. ఎందుకంటే రోజు రోజుకి నక్కలు ఎక్కువైతాంటాయి. ఏమైతే రోజు రోజుకి నక్కలు ఎక్కువైతాంటాయి. ప్లీజ్ మీరు చాలా పశ్చాత్తాపడాలి. చెప్పండి, చాలా పశ్చాత్తాపం. ఎందుకంటే నష్టం అయిపోయింది. అబ్రాహాము ఎంత పశ్చాత్తాపడినా నష్టము చెప్పండి రికవర్ అవుతుందా? లోతు ఎంత పశ్చాత్తాపం రికవర్ అవుతుందా? సంసోను అమ్మాయి తగలబడే బాయ రికవర్ ఉండదు. విశ్వాస జీవితంలో నష్టాలు జరిగితే రికవర్మెంట్ బహు తక్కువ మందికి ఉంటుంది. ఇంకొక పెద్ద ఆయన పెద్ద ఆయనే, అమ్మో చాలా పెద్ద ఆయన. తీయండి, చదవండి. దావీదు ఆయన పేరు. 2 సమూయేలు 11వ అధ్యాయం. పేరు అంతా నేను డీటెయిల్ సబ్జెక్ట్ అని చెప్పనులేండి, భయపడకండి. చదవండి 2వ వచనం. 2వ వచనం సగమే చాలు. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి, చాలు. పెద్ద ఆయన. ఈయనెవరు? ఈయన కూడా పెద్ద ఆయన. మీకు తెలిసి స్టోరీ వినొద్దు, సెన్సార్. కాబట్టి పెద్ద ఆయన ఏం చేసిండు? మీరు చెప్పండి. పెద్ద తప్పు చేసిండు. ఇంకో పాపం దావీదు అంతా వదిలేద్దాం. రోజు పాపం దావీదు గురించి చెప్తే బాధపడతాడు ఏమైనా. ఇప్పుడు చేయండి యెహోషాపాతీయుడు, 2వ దినవృత్తాంతం. ఈయన కూడా పెద్ద ఆయన. నాకు అంత ఇష్టం ఉండదు ఆ సబ్జెక్ట్ చెప్పడము, అందుకని దాన్ని దాటేస్తున్నాను. 18వ అధ్యాయం 2వ దినవృత్తాంతాలు 18. ఇది కొంచెం పెద్ద, చాలా సీవియర్ నష్టం తెచ్చిన పెద్ద ఆయన. 2వ దినవృత్తాంతాలు 18వ అధ్యాయం. టైం అయిపోయింది, 5 నిమిషాలు ముగిచ్చేస్తా. 5 minutes.
రెండవ దినవృత్తాంతాలు 18వ అధ్యాయము మొదటి వచనం చదవండి. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికంగా కలిగిన తర్వాత అహాబుతో వియ్యమొందెను. చదవండి. 22వ అధ్యాయం, రెండవ దినవృత్తాంతం 22వ అధ్యాయం చదవండి. 22వ అధ్యాయం 2వ వచనం. అహజ్యా ఏలనారంభించాడు, 42 ఏళ్ళ వాడు. యెరూషలేములో 1 సంవత్సరం వెళ్ళను. అతని తల్లి పేరు ఒమ్రి, ఆమె పేరు అతల్య. దుర్మార్గంగా ప్రవర్తించే అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చాను. అతడును అహాబు సంతతి వారి మార్గమందు నడిచాను. చదవండి. తర్వాత చదవండి. వెయిట్ 10వ వచనం అందరు చదవాలి, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ వచనం. అహజ్యా తల్య తన కుమారుడు చనిపోయినని విన్నప్పుడు ఆమె లేచి యూదావారి సంబంధులకు రాజవంశజులందరినీ హతము చేసెను. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషాపాతు అహజ్యా కుమారుడైన యోవాషును హతమైన రాజకుమారుల నుండి దొంగిలించి అతనిని అతని దాదిని అతన్ని ఒక పగడింటిలో ఉంచెను. చాలు సరే. ఇంకా కింద మాట. యెహోరాము రాజు కుమార్తెను యెహోయాదాను యాజకుని భార్యనైన యెహోషాపాతు అతల్యాకు కనబడకుండా అతన్ని దాచిపెట్టాను కనుక ఆమె అతన్ని చంపలేకపోయాను. యెహోషాపాతు అహజ్యాకు సహోదరి. తర్వాత చదువుకోండి. ఈ పేరు ఏం పేరంటే అతల్య. ఏం పేరు? అతల్య. ఎవరి అతల్య? అతల్య ఎవరు? అందరు చెప్పండి. అహాబు కూతురు. చెప్పండి. అహాబు భార్య పేరు ఏం పేరు? అబ్బా, వాళ్ళు ఎవరు పేరు మర్చిపోయి పేరు మర్చిపోరు. బైబిల్లో ఫేమస్ హీరోయిన్ ఎవరు? ఎందుకంటే ముఖానికి రంగు పూస్తుంది, బాగా పూస్తుంది. ఏం పూస్తుంది? భర్త చచ్చిపోయినాక కూడా, భర్త చచ్చిపోయేటప్పటికి అహాబు చచ్చిపోయాడు. చనిపోయిన తర్వాత కూడా ముఖానికి ఏం పూస్తుంది? ఆమె రంగు పూసుకుంటాడు. అలాంటి ఆమె కూతురు పేరు ఏం పేరు? అతల్య. ఈ ఇప్పుడు యెహోషాపాతు యూదా జనాంగానికి రాజు, అహాబు ఇజ్రాయెల్ జనాంగానికి రాజు. అహాబు ఇజ్రాయెల్ రాజు. అందరు చెప్పండి. ఇజ్రాయెల్ రాజులు 20 మంది ఉంటే 20 మంది విగ్రహారాధికులు. మీరు తర్వాత చదువుకోండి. 20 మంది ఇజ్రాయెల్ రాజులు ఉంటే 20 మంది యూదా రాజులు. 20 మంది యూదా రాజులు ఉంటే 8 మంది యెహోవాకు అనుకూలులు, 12 మంది అవుట్ అయిపోయారు. అంటే 8 మంది అన్న వీళ్ళ దగ్గర మంచోళ్ళు దొరికారు. అలాంటి వారిలో ఒక మంచి రాజు ఎవరంటే, ఇజ్రాయెల్ రాజుల్లో మంచి రాజుల్లో ఒక మంచి రాజుల పేర్లు చెప్పండి అంటే, మొదటి వ్యక్తి దావీదు, రెండవ వ్యక్తి యెహోషాపాతు, మూడో వ్యక్తి హిజ్కియా. వీళ్ళు ముగ్గురు టాపర్స్, స్పిరిచువల్ టాపర్స్ వీళ్ళు. ఇంకా చాలా మంచి రాజులు వీళ్ళు. అలాంటి ముగ్గురు రాజుల్లో మధ్య రాజు ఎవరంటే యెహోషాపాతు. యెహోషాపాతు మీకు తెలుసు, యుద్ధాలు చేశాడు చాలా. ఆయన ప్రార్థన చేస్తే దేవుడు యుద్ధానికి వచ్చి యుద్ధం చేశాడు. ఇంత మంచి రాజు తనకు ఐశ్వర్యము ఘనతయు ఐశ్వర్యము స్థిరపరచబడగా తను ఏం చేశాడంటే, అహాబ్ దగ్గరికి వెళ్ళి తనకు కొడుకున్నాడు అన్నమాట, అహజ్యాకు పెత్తనం అన్నాడు. వచ్చాడు అహాబ్, మంచి విందు చేశాడు. విందు చేసినాక వాళ్ళ కూతురుని పిలిచాడు. అమ్మాయి నా కూతురు అన్నాడు. చాలా అందంగా ఉంది, తెలియదు మనకు. ఆ తల్లి వచ్చింది. ఏం పేరు ఆమె పేరు? ఆమె ఎవరు తల్లి? యెజబేలు. బహుశా ఆ యెజబేలు తల్లి ఉండొచ్చు. ఆ యెజబేలు కుమార్తె వచ్చింది. చూశాడు యెహోషాపాతు, అమ్మాయి చక్కగా ఉంది కదా, మా వాణి చేసుకుంటే బాగుంటుంది అనుకొని అహజ్యాకి ఇచ్చి పెళ్లి చేశాడు. వీళ్ళు ఎల్లకాలం ముసలు ఉంటారా? అక్కడ అహాబు చచ్చిపోయాడు, ఇక్కడ యెహోషాపాతు చనిపోయాడు. వీళ్ళు చనిపోయిన తర్వాత నెక్స్ట్ రాజు అహజ్యా అయ్యాడు. అహజ్యా భార్య ఎవరు? అహజ్యా ఎవరండి? సారీ క్షమించాల, 22వ అధ్యాయం. అహజ్యా ఎల్లారంభించాడు. అహజ్యా క్షమించండి, యెహోరాం. చిన్న మిస్టేక్ చేశాను. చెప్పండి. యెహోరాము. చెప్పండి. యెహోషాపాతు కుమారుడు యెహోరాము. యెహోరాము కొడుకు అహజ్యా. యెహోరాము భార్య ఎవరు? అతల్య. ఇప్పుడు ఈ రాజ్యం వెళ్తున్న అతల్యాకు ఒక సందర్భంలో అహజ్యా యుద్ధానికి పోయాడు. యుద్ధానికి పోతే ఆ దినాలు రాజులకి చాలామంది భార్యలు ఉండేవాళ్ళు. చాలామంది, ఒకరు కాదు, డజన్ల కొద్ది భార్య, కనీసం 7-8 మంది భార్యలు ఉండేవాళ్ళు. ఈ అతల్యాకు పుట్టిన కొడుకు ఈ యొక్క అహజ్యా రాజ్యం వెళ్తున్నాడు. యెహోరాము చనిపోయేటప్పటికి అహజ్యా వెళ్తుండే యుద్ధానికి వెళ్తే యుద్ధంలో యెహూ చేతికి దొరికాడు. ఎవరి చేతికి? యెహూ చేతి. యెహూ ఏం చేశాడు? అతన్ని తుత్తునీలుగా చంపేశాడు. చంపేసరికి నీ కొడుకు చచ్చిపోయాడన్న వార్త అతల్యాకి తెలిసింది. నా కొడుకు చచ్చిపోయాడా? నా కొడుకు చనిపోయినాక నెక్స్ట్ రాజు ఎవరైతారు? యెహోరాముకి మిగతా భార్యలు వాళ్ళ కొడుకులు ఉన్నారు కదా, వాడెక్కడ రాజ్యం ఎక్కుతాడని అసూయ.
యెహోరాముకున్న భార్యల కొడుకులందరూ పట్టుకొచ్చి తలలు కొట్టించేసింది. అందరి తలలు కొట్టించేసింది. అందరి తలలు కొట్టిస్తే అంటే ఒక చిన్నోడు బుడ్డోడు 5 ఏళ్ళ వయసు, 5.5 సంవత్సరం చిన్న బుడ్డోడు, వాడు పాలు తాగుతాడు వాళ్ళ అమ్మ దగ్గర. వాను కూడా లాక్కోవాలని చూశారు. చూస్తే వాళ్ళ ఇంట్లో ఒక ఆమె ఉండేదంట, యెహోషాబాతు. ఆమె యెహోయాదా అని యాజకుని భార్య. ఆమె అయ్యో అందరిని చంపేస్తాడు, ఆమెకు తెలుసు, ఆమె భక్తురాలు, అమ్మ అందరు చంపేస్తాను చెప్పేసి ఆమె సంఖలో నుంచి బిడ్డను తీసుకొని ఈమె సంఖలో పెట్టుకొని దాచిపెట్టేసింది. ఎవరి పిల్లాడు? నా పిల్లాడని చెప్పిందేమో, మనకు తెలియదు. యూదుల కొడుకు, రాజుల కొడుకు కదా, కాదు కదా, యెహోయాద యాజకుడు, అంటే అతను యెహోవా మందిరంలో ఉండేవాడు కాదనేసరికి సరే పోన్నాడు. ఆ చిన్నోడిని తప్పించింది, పసిపిల్లలు కూడా చంపించేసింది. ఎంతమందిని చంపితే లిస్ట్ లేదు బైబిల్లో. అంతేకాకుండా ఇప్పుడు దేశానికి నా వరకు ఉంటే చాలనుకునేట్లుగా దేశానికి తానే మహారాణిగా ప్రకటించుకుంది. రాజు లేడుగా. ఇజ్రాయేలు జనాంగంలో ఒక స్త్రీ వెళ్ళిన ఒకే ఒక స్త్రీ ఎవరంటే అతల్లి. మగవాళ్ళందరినీ చంపించేసింది. అంత దుర్మార్గురాలు ఎవరు? హిస్టరీలో యెజబేలు కంటే దుర్మార్గురాలు ఎవరంటే అతల్లి. ఎక్కడ నేర్చుకుంది ఇదంతా? వాళ్ళ అమ్మకు అలవాటు. ప్రవక్తలను తల నరికిచ్చేది వాళ్ళ అమ్మకు అలవాటు. మీకు అర్థమైందా? ఏలియాని చంప, ఏలియా నీ తల రేపు సాయంత్రం వరకు ఉంటే నా పేరు యెజబేలు కాదనింది. అంత చెడ్డ స్త్రీ కూతురు అతల్లి. అంటే ఈ నేచర్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? తల్లి నుంచి వచ్చింది. తల్లి చాటు బిడ్డ. చెప్పండి. తల్లి గట్టున మేస్తే దూడ చేలో, తల్లి చేలో మేస్తే ఆవు చేలో మేస్తే దూడ గట్టు మీదంట. ఆవు ఎక్కడ మేస్తుందో చెప్పండి. నిజంగా చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ వద్దు, మిమ్మల్ని ఇన్సల్ట్ చేయదు నేను. కాబట్టి తల్లి యెజబేలు, కూతురు అతల్య స్వభావము మంచిగా ఆ తల్లి నేచర్ బాగా నేర్చుకుంది. అందరి తల నరికిచ్చేసింది. ఇక్కడంతా పక్కన పెట్టండి. ఇంత నష్టానికి కారణం ఎవరు? చెప్పండి? యెహోషాబాతు. కారణం ఎట్లా? ఇజ్రాయెల్ దేశంలో ఎంతమంది అమ్మాయిలు లేరు? దైవభక్తున్న అమ్మాయిలు, యాజకుల కూతురులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. ఎవరిని చేసుకోకూడదు నీ కొడుక్కి? ఆ భక్తిహీనుని కుమారుని ఆ భక్తిహీన కూతురునే తెచ్చుకున్నావు. నువ్వు పోతివి. ఒక మాట గుర్తుపెట్టుకోండి, మీరు పోతారు, నేను పోతాను. మన పిల్లలకు కొరివి తెచ్చిపెట్టిపోకూడదు. మన బిడ్డలకు మనము కొరివి తెచ్చి పెట్టిపోకూడదు. మనం పోతాం. మనమే యెహోషాబాతు ఉన్నాడు, అహాబు ఉన్నాడు. తర్వాత తరానికి ఎంత తీవ్రమైన నష్టాలు వస్తాయో మీకు తెలీదు. మొత్తం ఫ్యామిలీస్ ఎప్పుడైనా వద్దు పలాని చెప్పి కల్వరి టెంపుల్కి పోతారు. ఎక్కడ పోతారు? కల్వరి టెంపుల్ పోతారు. అటునుంచి అటే పోతారు. ఇంకా అటునుంచి అటే పోతారు. కొంచెం లూజ్ ఇవ్వకండి, కొంచెం తగ్గింపు. ఒకవేళ అన్నీ సరిగా ఉండకపోవచ్చు, ఏదో కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు, భక్తిపరుడు, రక్షణ ఉంది, ఆయనకు ఆరాధన చేస్తాడు, అలాంటి వ్యక్తిని ఎత్తుక్కోండి. ఇది భక్తిని తక్కువ వేసి మీతో వాటికి ప్రాముఖ్యత ఇచ్చారనుకో, మీ జీవితాల్లో ఆ నష్టం మీరు పోతారు, మీ భార్యలు పోతారు, మీ పిల్లలు అనుభవిస్తారు. కాబట్టి ఇక్కడ మనము జాగ్రత్త మనము కలిగి చెప్పండి. అబ్రాహాం జీవితంలోకి గుంట నక్కలు, లోతు జీవితంలో గుంట నక్కలు, యెహోషువ జీవితంలో గుంట నక్కలు, సంసోను జీవితంలో గుంట నక్కలు, యెహోషాబాతు జీవితంలో గుంట. నేను అంటాను, నష్టం రికవరీ చేయలేకపోయినాం. నష్టం ఏం చెప్పండి? రికవరీమెంట్ కాలేదు, తిరిగి సమకూర్చుకోలేదు, నష్టం వచ్చింది. అందుకే దీని పేరు పరిశుద్ధ గ్రంథం. ఇక్కడ మనం ప్రార్థన చేసుకుందాం. మీ జీవితంలోకి ఏ గుంట నక్కని మీరు ఇన్వైట్ చేసినా అది మొత్తం తోటంతటిని నష్టపరుస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ఇది ఒకసారి ప్రార్థన చేసుకోండి. మీరు చాలా తీవ్రమైన పశ్చాత్తాపడాల. కొంచెం లూజ్ ఇచ్చారు, నక్క వచ్చేసింది మీ ఇంట్లోకి. అయ్యో ప్రభు అని పశ్చాత్తాపడదాం. ప్రభు మనల్ని దర్శించునుగాక.